ప్లీజ్ బాబా, కరుణించు బాబా. స్వామి, ఎట్టి పరిస్థితుల్లో నా తమ్ముడు విరూపాక్షి కలుసుకోకూడదు. అలాగే బంటి కూడా నా తమ్ముడిని కలవకూడదు. నా పేరు మీద నాస్తి కూడా నా తదనంతరం ట్రస్ట్కి చెందేలా నీలాగే రాసిస్తాను. తోడబుట్టిన నాకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా మొత్తం ఆస్తిని ఈ ట్రస్ట్కే రాసి ఇవ్వాలని చూస్తున్న వీళ్ళ ఆశకి నువ్వే అడ్డుకట్ట వెయ్యాలి స్వామి. ట్రస్ట్ని చూసుకోవడానికి నువ్వున్నావు కదా స్వామి. మళ్ళీ ఈ ఆస్తులు ఎందుకు స్వామి ఇవ్వడం? ఈ ఆస్తంతా నా సొంతం అయితే నీకు బంగారు తొడుగు చేయిస్తాను, నీ గుడిని పునర్నిర్మిస్తాను, ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరిపిస్తాను స్వామి. నా కోరికని నువ్వే నెరవేర్చాలి స్వామి. మా అమ్మ కోరిక నా కోరిక కూడా స్వామి. మా అమ్మ కోరిక నెరవేర్చే శక్తిని ప్రసాదించు స్వామి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీపక్, ఇక్కడ వీళ్ళు పూజకి రెడీ అయిపోతున్నారు. అక్కడ విరూపాక్షి బంటిని తీసుకుని వచ్చేస్తుంది. ఇంతకీ మనోళ్ళు ఎక్కడున్నారో అడుగు. ఎట్టి పరిస్థితుల్లోనూ బంటిని తీసుకుని విరూపాక్షి ఇక్కడికి రాకూడదు. అలాగే మమ్మీ. అన్నా, ఎక్కడున్నారా? మీరు చెప్పిన ప్లేస్లోనే కాపు కాస్తున్నామన్నా. విరూపాక్షి ఇంకా రాలేదన్నా. సరే, ఎట్టి పరిస్థితుల్లో విరూపాక్షి బంటిని తీసుకొని రాకూడదు. వాణ్ణి తీసుకెళ్లి చంపేయండి. అలాగే అన్నా. మమ్మీ, మనోళ్ళు రెడీగా ఉన్నారు మమ్మీ. వీళ్ళందరూ వస్తుందనుకుంటున్న విరూపాక్ష అత్తయ్య గుడికి రాదు. ఈ రాజు రూపల కొడుకు బంటి ప్రాణాలతో మిగలడు. రూపకున్న దోషం శాశ్వతంగా తొలగిపోయే ఈ చండీ యాగం స్టార్ట్ అయ్యేలోపు బంటి చావు కబురు వింటారు. వినాలి దీపక్. అప్పుడే ఇక్కడ జరగాల్సిన యాగం ఆగిపోతుంది, ఆస్తి గుడికి ఇవ్వడమూ ఆగిపోతుంది. అప్పుడు మన ఆశలు అడియాసలు కాకుండా మళ్ళీ చిగురిస్తాయి. అన్నా, ఏదో కారు వస్తుందన్నా. అన్న చెప్పిన కారేరా. పదండ్రా. మీరెవరిని తీసుకెళ్తున్నారో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? తీసుకెళ్తున్నందుకు మా నాన్న మిమ్మల్ని ఎలా కొల్తారో తెలుసా? మీ నాన్న వచ్చేలోపు నిన్నేం చేస్తామో తెలుసా? ఏం చేస్తారు? మీరు నన్ను ఏం చేయలేరు. నిన్ను చంపేస్తాం. బంటిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు అంటే ఇదంతా విజయాంబిక పని అయ్యి ఉంటుంది. బంటి సూర్యుని కలిస్తే విజయాంబిక బండారం బయటపడుతుందని బంటిని అడ్డుకోమని చెప్పుంటుంది. వెంటనే వెంటనే రాజు కాల్ చేసి చెప్పాలి. చంద్ర, డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయిగా?
అన్నీ తీసుకొచ్చాను అన్నయ్య. పంతులు గారు, యాగానికి సంబంధించినవన్నీ వచ్చినట్టేగా? అన్నీ తెచ్చాను పెద్దయ్య. ఎక్కడున్నారు అమ్మగారు? ఇక్కడ అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. రాజు రాజు బంటిని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు రాజు. ఏమన్నారు అమ్మగారు? నువ్వు తొందరగా రా రాజు. వాళ్ళు బంటిని ఏం చేస్తారోనని నాకు భయంగా ఉంది రాజు. అమ్మగారు మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే వస్తున్నాను. ఇంతకీ మీరు ఎక్కడున్నారు? అది ఇక్కడ నీకు లొకేషన్ షేర్ చేస్తాను రాజు. సరే అమ్మగారు, ఇప్పుడే వస్తున్నాను. రాజు, ఏమైంది అంత కంగారు పడుతున్నావు? ఏం లేదు పెద్దయ్య, అమ్మగారు వస్తున్న కారు పంచర్ అయిందంట, నన్ను రమ్మన్నారు. సరే సరే, తొందరగా వెళ్ళి తీసుకురా. సరే పెద్దయ్య.